వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి మీ విలువైన ధనాన్ని కాపాడుకోవాలని పోలీసులు వివరిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సైబర్ నేరాల గురించి తెలియజేయాలన్నారు. చదువుకొని వారు, చదువుకున్న వాళ్ళు కూడా ఇద్దరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారన్నారు. ఫేక్ ఎస్ఎంఎస్లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు నుంచి అని ఫోన్లో, వాట్సాప్ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్స్ యాప్స్, మీ కేవైసీ పెండింగ్ అని జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అనగా పోలీసు, సిబిఐ, వివిధ ఉన్నత శిఖరాల అధికారులంటూ ఫోన్ చేస్తున్నారని సూర్యనారాయణ తెలిపారు. డబ్బులు వసూలు చేయడం, కొరియర్ పేరుతో మోసాలు, లోన్ యాప్, హనీ ట్రాప్, లాటరీల పేరుతో మోసాలు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మోసాలు, తక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయని వీడియో కాల్స్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొదటగా ఎవరు కూడా వారి డబ్బులను ఊరికనే ఇవ్వరనే విషయాన్ని గుర్తించాలి. అత్యాశలకు పోకూడదని ప్రతి ఒక్క విద్యార్థి వారి తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి తెలియజేసి వారికి అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సూర్యనారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ నుంచి సైకాలజిస్ట్ విజయరత్నం కూడా పాల్గొన్నారు. ఒకవేళ సైబర్ క్రైమ్లో బాధితులైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలపడం ద్వారా కొంతమేర నష్టపోయిన డబ్బును తిరిగి పొందవచ్చని తెలిపారు.